అందరికీ నమస్కారం. మొదటిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. క్రింద కూర్చొని ధ్యానం చేయాలి అనుకునేవారు కింద కూర్చోండి. కుర్చీపై కూర్చొని ధ్యానం చేయాలి అనుకునేవారు రెండు కాళ్ళను కూడా నేలకు ఆనించి రెండు చేతుల్ని కూడా ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేళ్ళతో ఇంకొక చేతి వేళ్ళని లాక్ చేసుకుందాం. అలాగే శరీరాన్ని బిగుతుగా ఉంచుకోకుండా రిలాక్స్ చేసుకుందాం. తలపై భాగం నుండి కాలి బొటని వేలు వరకు శరీరం మొత్తాన్ని లూజ్గా రిలాక్స్ చేసుకుందాం. ఎటువంటి భారము లేకుండా శరీరాన్ని రిలాక్స్ చేసుకుందాం. మొదటిగా తల భాగము, నుదిటి భాగము, ముఖ భాగము, గొంతు భాగము, ఛాతి భాగము, వెన్ను భాగము, నడుము భాగము, పొట్ట భాగము, పిరుదులు, కాళ్ళు, చేతులు, పాదాలు, ఇలా శరీరం మొత్తాన్ని వదులుగా చేసుకుందాం. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా వాటిని అక్కడే విడిచిపెట్టి మరలా మనం ధ్యానం మీదకి మన దృష్టిని మరలుద్దాం. శరీరాన్ని నిటారుగా పెట్టుకొని ధ్యానానికి సిద్ధపడదాం. ఇప్పుడు శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకుంటూ నోటి ద్వారా బయటికి విడిచిపెడదాం. ఇకపై శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస. దీర్ఘమైన స్వచ్ఛమైన శ్వాసను తీసుకుందాం. శ్వాసను బలవంతంగా కాకుండా సహజంగా తీసుకుందాం. సహజమైన శ్వాసను గమనిద్దాం. దీర్ఘమైన సహజమైన శ్వాసను తీసుకుందాం. అంటే శ్వాసను గొంతు ద్వారా కాకుండా, ఛాతి నుండి కాకుండా, పొట్ట భాగం నుండి కూడా, లోపల నుండి కూడా దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. తద్వారా ఆ ప్రాణవాయువును మన శరీరంలోని నలుమూలలకి ప్రసరించేటట్టు చేసుకుందాం. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ఈ ధ్యానం
నా శరీరాన్ని ఎంతో బలపరుస్తుంది, నా ఆలోచన విధానాన్ని మారుస్తుంది, అలాగే నా జీవనశైలి విధానాన్ని మార్చబోతుంది అనేటటువంటి నమ్మకంతో ఈ ధ్యానాన్ని మొదలు పెడదాం. ఇకపై నేను చెప్పబోయేదంతా కూడా శ్రద్ధగా వింటూ మీ మనసులో అనుకోండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య జీవాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా మనసు ఎల్లవేళలా కూడా స్థిరంగా ఉంటుంది. నేను నా మనసు యొక్క, నా శరీరం యొక్క యజమానిని. నా మనసు అలాగే నా శరీరము కేవలం దివ్య ఆత్మనైనటువంటి నా ఆజ్ఞ పైన మాత్రమే నడుచుకుంటాయి. నేను ఎంతో శక్తివంతురాలను. ఆత్మనైనటువంటి నేను, ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి నేను ఎంతో శక్తివంతురాలను. నన్నెవరూ బాధ పెట్టలేరు, భయపెట్టలేరు, మోసం చేయలేరు. నాకెవరూ కూడా కీడు తలపెట్టలేరు. ఎందుకంటే నేను దివ్య స్వరూపమైనటువంటి జీవ ఆత్మను. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నాలాంటి జీవాత్మను కలిగి ఉన్న ఎటువంటి మనిషికి కూడా నా మనసు బానిస కాదు. ఈ అనంత విశ్వశక్తి నా శరీరంలోనికి ధారాళంగా ప్రవహిస్తుంది. నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం కూడా నాకు తోడుగా ఉన్నారు. అందువలన నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా మనసు ఎల్లవేళలా కూడా స్థిరంగా ఉంటుంది. నన్నెవ్వరూ కూడా బాధ పెట్టలేరు, భయపెట్టలేరు. నన్నెవరూ మోసం కూడా చేయలేరు. ఎందుకంటే నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను సకల సిరి సంపదలకు కూడా కేంద్ర బిందువును. నా జీవితంలోనికి ఆనందము, ఐశ్వర్యము, సౌభాగ్యము, ఆరోగ్యము, ప్రేమ, ప్రశాంతత, గౌరవము, మనశ్శాంతి, విజ్ఞానము, సిరి సంపదలు, సమృద్ధి, సకల సుఖాలు కూడా ప్రవాహంలా వస్తున్నాయి. వాటిని నేను మనస్ఫూర్తిగా స్వీకరించి సద్వినియోగం చేసుకుంటున్నాను. అలాగే నా వద్ద ఉన్న జ్ఞానాన్ని, డబ్బును, ఆనందాన్ని ఇతరులకు పంచుతూ ఈ విశ్వానికి సహాయకారునిగా పనిచేస్తున్నాను. ఈ విశ్వానికి సహాయకారునిగా పనిచేస్తాను.
ఇష్ట దైవాన్ని ఆహ్వానించుకుందాం. ఆ ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తం నుండి, ఆ మహాదేవుని యొక్క అభయహస్తం నుండి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ శక్తి రూపంలో ఉన్నటువంటి ఆశీస్సులు మన ఆజ్ఞాచక్రం గుండా మన శరీరంలోనికి ప్రవేశించి మన శరీరంలోని కణాన్ని అణువుని కూడా ఉత్తేజం చేసి శుభ్రపరిచి సరికాని కణాలను, అనారోగ్యాన్ని కలుగచేసే కణాలను, సరికాని శక్తులను, సరికాని ఆలోచనలను ధ్వంసం చేసి మార్చి మసి చేసి నల్లటి పొగ రూపంలో ఈ అనంత విశ్వంలో కలిసిపోయేటట్టు బయటికి పంపించేస్తుంది. మన శరీరం మొత్తం కూడా ఆ మహాదేవుని యొక్క ఆశీస్సుల రూపంలో వచ్చినటువంటి గోల్డెన్ ఎనర్జీతో నిండి ఉంది. మన శరీరం మొత్తం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. చెడు కణాలను ధ్వంసం చేసి మార్చి మసి చేసి నల్లటి పొగ రూపంలో బయటకు పంపించేస్తుంది. ఎలాంటి సరికాని శక్తులున్నా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తికి తట్టుకోలేక నల్లటి పొగ రూపంలో బయటికి పోతుంది. చెడు కణాల స్థానంలో ఆరోగ్యవంతమైనటువంటి కొత్త కణాలు అభివృద్ధి చెంది శరీరం మొత్తం కూడా ఆరోగ్యవంతమైనటువంటి అవయవాలతో, ఆరోగ్యవంతమైనటువంటి రక్తనాళాలతో, రక్తంతో, ద్రవాలతో, పుష్టికరమైనటువంటి ఎముకలతో, దృఢమైనటువంటి కండరాలతో, ఆరోగ్యవంతమైనటువంటి హార్మోన్లు, గ్రంథులతో, ఆరోగ్యవంతమైనటువంటి బిగుతైన చర్మంతో శరీరం అంతా కూడా కాంతులీనతో ఆరోగ్యంగా తయారైంది. ఇప్పుడు నా శరీరము మునుపెన్నడూ లేనటువంటి శక్తిని పుంజుకుంది. నేను ఎంతో శక్తివంతంగా నాకు కనిపిస్తున్నాను. నాలో మునుపెన్నడూ చూడలేనటువంటి శక్తిని నేను గమనిస్తున్నాను. అలాగే ఈ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ నా శరీరంలోనికి, నా సహస్రారం గుండా ప్రవేశించి నా శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. నేను ఈ ధ్యానం ద్వారా పొందినటువంటి శక్తితో ఇకపై ఇప్పటి నుండి కూడా ఏ పనికి కూడా ఇతరులపై ఆధారపడకుండా నా పనులను నేనే చేసుకుంటాను. స్వయాన ప్రతి పని కూడా నా చేత్తో నేనే చేసుకుంటాను. అంతటి శక్తిని ఈ ధ్యానం ద్వారా నేను పొందుకున్నాను. మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన శక్తి సృష్టిని నేను సృష్టించుకున్నాను. నా శరీరం మొత్తం కూడా కాంతి లీనుతుంది, గోల్డెన్ ఎనర్జీతో కాంతి లీనుతుంది. నా శరీరం మొత్తం కూడా ఆరోగ్యవంతమైంది. నేను సంస్కారవంతమైనటువంటి ఆత్మను. నేను ధైర్యవంతమైనటువంటి ఆత్మను. మన ఆలోచన విధానమే మనం ఈ సృష్టిలోకి విడుదల చేసినటువంటి ఆలోచననే మన ప్రస్తుతము, మన భవిష్యత్తు అన్న విషయాన్ని ఎరిగినటువంటి దివ్య ఆత్మను. కాబట్టి నేను ఆడే ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడతాను. నేను చేసే ప్రతి ఆలోచన కూడా సృష్టికి విరుద్ధంగా చేయను. ఎదుటివారిని నొప్పించకుండా ప్రతి మాట కూడా మాట్లాడతాను. నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఆత్మ కూడా నా వల్ల సంతోషంగా ఉంటుంది. నా వల్ల ఎవ్వరూ బాధపడరు.
మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అన్నటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి దివ్య ఆత్మను నేను. ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా ఉంటాను. ఎదుటివారి నుండి శాంతిని, ప్రేమను, గౌరవాన్ని ఆశించకుండా దివ్య ఆత్మనైనటువంటి నేనే వాటిని సృష్టించుకుంటాను. నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా, నా అంకిత భావం ద్వారా, నా సమయ స్ఫూర్తి ద్వారా వాటన్నింటినీ నేను సాధించుకుంటాను. అంతే తప్ప ఎవరి నుండి కూడా వాటిని బలవంతంగా ఆశించను. నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడను. నా కుటుంబం ఐక్యమత్యంతో ఉన్నాము. మేము ప్రేమగా, ఐకమత్యంగా ఒకరినొకరు అంగీకరిస్తున్నాము. ఆలోచించే ముందు కూడా ఆలోచించాలి అనేటటువంటి నిజాన్ని ప్రతిసారి నేను గుర్తు చేసుకుంటాను. మన ఆలోచనలే మన కర్మతోనే విధి లేదా భాగ్యం, మన భవిష్యత్తు తయారవుతుందన్నటువంటి నిజాన్ని నేను తెలుసుకున్నాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. ఇకపై నుండి నా ఇంటి వారితో, పిల్లలతో, ఉద్యోగంలో, బయట ప్రతి ఒక్కరితో కూడా సత్ప్రవర్తనను కలిగి ఉండి ప్రతి రోజుని కూడా ఆనందమయం చేసుకుంటాను. నా చుట్టుపక్కల ఉన్న వారందరితో సంతోషంగా మాట్లాడుతూ ఆ రోజుని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాను. ఈ ధ్యానం చేస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన సర్వశక్తుల్ని కూడా పొందుకుంటాను. నాలాంటి ఒక అద్భుతమైన దివ్య ఆత్మకు చోటిచ్చినటువంటి నా ఈ శరీరానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ అనంత విశ్వశక్తిని నా శరీరంలోని నింపుకుంటూ ఈ శరీరాన్ని ఆరోగ్యపు కేంద్రంగా, ఆరోగ్యపు రిజర్వాయర్గా తయారు చేసుకుంటాను. నా ఆత్మకు చోటిచ్చినటువంటి ఈ శరీరం యొక్క రుణాన్ని తీర్చుకుంటాను. నా శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా, స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఆరోగ్యపు భాండాగారంగా తీర్చిదిద్దుకుంటాను. సరికాని ఆలోచనలు చేసి నా శరీరాన్ని హింస పెట్టను. అదేవిధంగా ఇంతటి అద్భుతమైన శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అనంత విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ ఎన్లైటెన్డ్ సోల్. ధ్యానము కంటిన్యూ చేయాలి అనుకునేవారు కంటిన్యూ చేయండి. ధ్యానం నుండి బయటకు రావాలనుకునే వాళ్ళు 2 చేతుల్ని రబ్ చేసుకొని కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం మీ దృష్టిని ఆజ్ఞాచక్రంపై, అంటే 2 కనుబొమ్మల మధ్య మీ దృష్టిని కేంద్రీకరించి తరువాత 2 కళ్ళను ఓపెన్ చేసి మీ చేతులను చూసుకోండి. ఈ ధ్యాన విధానం మీకు నచ్చినట్టయితే, మీకు 10 మందికి కూడా ఉపయోగపడుతుంది అనే భావన మీకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.